హాయ్ హలో వెల్కమ్ టు సాత్విక్ నా ఛానల్. బ్రేక్ఫాస్ట్ సిరీస్ ఎపిసోడ్ 8 అయితే చూసేయండి. ఇడ్లీ విత్ టొమాటో చట్నీ, ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూసేద్దాము. ఇంట్లోనే సులువుగా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని దూదిలాగా వచ్చే ఇడ్లీని కమ్మగా ఉండే టొమాటో చట్నీతో ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 గ్లాసులు మినప్పప్పుకి 4 గ్లాసులు ఇడ్లీ రవ్వ. మీకు కావాలంటే 6 గ్లాసులు కూడా ఇడ్లీ రవ్వ తీసుకోవచ్చు. నేనైతే 6 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. గుర్తుపెట్టుకోండి, 2 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పుకి 6 గ్లాసెస్ ఆఫ్ ఇడ్లీ రవ్వ. తర్వాత ఒక 6 అవర్స్ నానబెట్టేసుకున్నాను. నానబెట్టుకున్న తర్వాత మంచిగా వాష్ చేసేసుకొని వాటిని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత గ్రైండర్కి వేసాను. మ్యాక్సిమం నేను గ్రైండర్కే వేస్తాను. గ్రైండర్కి వేస్తేనే సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీలు. మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేస్తే కొంచెం హార్డ్గా వస్తాయి. ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత మార్నింగ్ తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం బాగా థిక్గా ఉన్నదని చెప్పి కొంచెం సాల్ట్ వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ బ్యాటర్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని చాక్తో పొడిచి చూస్తే అంటుకోకపోతే ఇడ్లీ కుక్ అయిపోయినట్లే. ఇడ్లీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కట్ చేసుకున్న టొమాటోస్, వెల్లుల్లిపాయలు, అల్లం, 3 చిల్లీస్, కొత్తిమీర యాడ్ చేసుకొని ఆయిల్ లేకుండా కుక్ చేసుకోండి. ఒక్కసారి ఆయిల్ లేకుంటే ఈ టొమాటో చట్నీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కూల్ అయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు పోపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని పోపుల పెనం పెట్టుకొని పోపులు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా పోపు వేగిన తర్వాత టమాటో చట్నీలో యాడ్ చేసుకొని టమాటో చట్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే టమాటో చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని టమాటో చట్నీ యాడ్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా, మెత్తని దూది లాంటి ఇడ్లీతో టమాటో చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అందరూ ఇడ్లీతో సాంబార్ తినుంటారు, ఇడ్లీతో పల్లి చట్నీ తినుంటారు. ఒక్కసారి టమాటో చట్నీ ఇలాగ ట్రై చేసి చూడండి. నిజంగా ట్రస్ట్ మీ, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ చాలామంది ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి కూడా ఉంచుతారు, ఇడ్లీ బ్యాటర్ పొంగి పులుస్తుంది అని చెప్పి. నాకు అలా పులిసింది నచ్చదు. ఎందుకంటే పులిసిన బ్యాటర్తో ఇడ్లీ తింటే మనకి అది గ్యాస్ కింద ఫామ్ అవుతుంది. మనకి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది. సో దట్ మ్యాక్సిమం నేనైతే ఫర్మెంటేషన్ చేయను, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకుంటా. అండ్ సాల్ట్ కూడా ముందుగా యాడ్ చేయను. చాలామంది సాల్ట్ కూడా ముందుగానే యాడ్ చేస్తారు, నాకు అలా నచ్చదు. Thank you for watching. Stay tuned for episode 9. Bye bye.